హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో మనం బొరుటో టూ బ్లో వర్టెక్స్ మాంగా గురించి, ఎస్పెషల్లీ చాప్టర్ 24 యొక్క ప్రిడిక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మొమోషికి కంబ్యాక్ ఇస్తుందా లేదా అని కూడా డిస్కస్ చేద్దాము. నేను కొన్ని మంత్స్ నుంచి ఈ టాపిక్ మీద వీడియో చేయాలని అనుకుంటున్నాను, బట్ స్టోరీ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలని వెయిట్ చేశాను. ఫైనల్లీ చాప్టర్ 23లో జరిగిన ఈవెంట్స్ని చూస్తే మొమోషికి రీఎంట్రీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇక చాప్టర్ 22లో బొరుటో విఎస్ జోరాపై స్టార్ట్ అయింది అండ్ ఆల్రెడీ సిచ్యుయేషన్ డేంజర్ సైడ్కి వెళ్తుందని క్లియర్గా కనిపిస్తుంది. జోరా మీద బొరుటో తన ప్రతి జూట్సుతో అటాక్ చేసిన చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. అలాగే బొరుటో స్ట్రాంగెస్ట్ జూట్సు అయిన ఒజిహోరా సంఘంతో కూడా దాన్ని డిఫీట్ చేయలేకపోయాడు. అంతేకాదు దానికి వీక్నెస్ను కూడా ఫైండ్ అవుట్ చేశాడు. అయితే చాప్టర్ 23లో బొరుటో జోరాతో మంచి ఫైట్ని ఇచ్చాడు. సాస్కస్ వాడుతూ తన లెగ్ని హాఫ్గా కట్ చేశాడు. బట్ దాని తర్వాత జోరా బొరుటోని బోయపాటి మూవీస్లో హీరోస్ ఒక దెబ్బతో చెప్పినట్టు జోరా జస్ట్ సింగిల్ అటాక్తో బొరుటోని ఇంజురీ చేస్తాడు. దాంతో బొరుటో గ్రౌండ్ మీద హోప్లెస్గా పడడం చూసాము. ఇక బొరుటో అన్కాన్షియస్ అయిపోయే టైంకి కవాకి అక్కడికి వచ్చి జోరా నుంచి బొరుటోని సేవ్ చేశాడు. ఒకవేళ తను రాకపోయి ఉంటే మొమోషికి బొరుటో బాడీని కంట్రోల్లోకి తీసుకుని ఉండేది. కానీ కాసిన్ కోజీ చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్ బొరుటో జోరా చేతిలో చనిపోవడం చూసాము. ఒకవేళ ఆ మూమెంట్లో మొమోషికి బొరుటో బాడీని కంట్రోల్లోకి తీసుకొని తన జురాతో ఫైట్లో విన్ అయ్యేవాడు. కవాకి రాకపోయినా సరే మొమోషికి పవర్స్ని యూజ్ చేసుకొని బొరుటో సర్వ్ అయ్యేవాడు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కాసిన్ కోజీ చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్లో ఈ పాసిబిలిటీ లేదు. అండ్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ వచ్చి కాసిన్ కోజీ చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్లో కవాకి బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తాడని కూడా చూడలేదు. బట్ కవాకి వచ్చి ఫైట్లో జాయిన్ అయ్యాడు. బికాస్ చాప్టర్ 15 అండ్ 16లో బొరుటో అండ్ కవాకి మధ్య జరిగిన కన్వర్జేషన్ వల్ల కవాకి తన లిమిటేషన్ రిమూవ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇక బొరుటో అనుకున్నట్టే జరిగింది. ఇక ఆ చాప్టర్లో కవాకి బొరుటోని జోరా నుంచి సేవ్ చేశాడు. అయితే నెక్స్ట్ చాప్టర్లో కవాకి విఎస్ జోరా ఫైట్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చి మొమోషికి రిటర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. బికాస్ కవాకి యాక్టివేట్ చేసిన కార్మా వల్ల చాప్టర్ 23 ఎండింగ్లో కవాకి కార్మాని యాక్టివేట్ చేయడం మనం చూసాము. అప్పుడు అందరూ ఫైట్ మీద ఫోకస్ చేశారు. కానీ బొరుటో ఇమీడియట్గా తన బాడీని మొమోషికి కంట్రోల్లోకి తీసుకోకుండా ఉండడం కోసం తన హ్యాండ్ని హోల్డ్ చేసుకోవడం చూసుకోవచ్చు. బట్ బొరుటో పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి కార్మాని యూజ్ చేయడం లేదని బొరుటో ఆల్రెడీ చెప్పాడు. ఎందుకంటే మొమోషికి తన బాడీని కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు బొరుటో చనిపోతున్న ఫీలింగ్స్ ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి బొరుటో తన కార్మాని యూజ్ చేయకుండా తన ఓన్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు వచ్చి కవాకి కార్మా అండ్ బొరుటో కార్మా రెసిడెంట్ అవుతున్నాయి. దానివల్ల బొరుటో తన కంట్రోల్ని లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మొమోషికి రీఎంట్రీకి చాప్టర్ 24 ఎండింగ్లో ఒక క్లిప్ హ్యాంగర్ లాగా వచ్చి చాప్టర్ 25కి లీడ్ని ఇస్తుంది. అలాగే ఇంకొక రీజన్ కూడా ఉంది. చాప్టర్ 24 రిలీజ్ అయిన మంత్లోనే బొరుటో టూ బ్లో వర్టెక్స్ యొక్క వాల్యూమ్ 6 కూడా కంప్లీట్ అవుతుంది. సో మంగా వాల్యూమ్స్ నార్మల్గా ఒక బిగ్ మూమెంట్తో లేదా క్లిప్ హ్యాంగర్స్తో క్లోజ్ అవుతాయి. దానివల్ల రీడర్స్ నెక్స్ట్ వాల్యూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మొమోషికి రీఎంట్రీ వాల్యూమ్ లాస్ట్లో క్లిప్ హ్యాంగర్గా ఇవ్వడం పర్ఫెక్ట్ మూమెంట్ అవుతుంది. దాంతో వాల్యూమ్ని క్లోజ్ చేస్తే స్టోరీకి మంచి హైప్ కూడా అవుతుంది. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే మొమోషికి కంబ్యాక్ స్టోరీలో డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఎప్పుడు టూ బ్లో వర్టెక్స్లో కరెంట్ సిచ్యువేషన్లో మొమోషికి కంబ్యాక్ వచ్చి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ చాప్టర్ 15 అండ్ 16లో లాస్ట్ టైం బొరుటో అండ్ కవాకి విలేజ్లో పేసప్ అయినప్పుడు ఎందుకు తను కార్మాని యూజ్ చేయడం లేదని చెప్పిన మూమెంట్లో ఒక స్ట్రాంగ్ వైపు వచ్చింది. అయితే బొరుటో ఇప్పుడు ఇంజురీ అయ్యి బ్యాడ్ షేప్లో ఉన్నాడు. ఒకవేళ మొమోషికి తన బాడీని కంట్రోల్లోకి తీసుకుంటే జోరాతో ఒక క్రేజీ ఫైట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మొమోషికి ఆ ఫైట్లో డెఫినెట్గా విన్ అవుతాడని చెప్పడం లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా ఉంది, జోరాతో ఫైట్లో బొరుటో కన్నా మొమోషికి చాలా బెటర్గా సూట్ అవుతాడు. బికాస్ తనకి 1000 years బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, కాంబాట్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కర్మ పవర్స్ వల్ల బొరుటో ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఒకవేళ మొమోషికి బొరుటో బాడీని టేక్అవుట్ చేస్తే తన పవర్స్ 2 రెట్లు ఇంక్రీజ్ అవుతాయి. దాంతో బొరుటో బాడీని ఫుల్ పొటెన్షియల్తో యూజ్ చేస్తాడు. అప్పుడు జురాకి బొరోషికితో ఒక టఫ్ బ్యాటిల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ జురాకి ఒక లెగ్ మిస్ అయింది. అలాగే కవాకి తన ఐని కూడా డ్యామేజ్ చేశాడు. సో ఈ కండిషన్లో బొరోషికిని పే చేయడం అంటే తనకు పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. సో మొమోషికి బొరుటో బాడీని టేక్అవుట్ చేసి జోరాని సీరియస్గా ఇంజురీ చేయడం వల్ల జోరా ఫైట్ నుంచి రిట్రీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బ్యాటిల్ ఎండ్ అవ్వడానికి ఈ దారి ఒకటి మాత్రమే ఉంది, లేదా ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఒకవేళ బొరుటో సంహో కార్మాని కంట్రోల్ చేసి కవాకితో టీమప్ అయ్యి ఇద్దరు కలిసి జోరాతో ఫైట్ చేస్తే జోరా వాళ్ళతో విన్ అవ్వలేనని రియలైజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇద్దరితో ఫైట్ చేసి విన్ అవ్వడానికి బెటర్ ప్లాన్తో రావచ్చు. బట్ కవాకి సడన్గా స్ట్రాంగ్ అయ్యి బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తాడని జోరా యాంటిసిపేట్ చేయలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే మొమోషికి కంబ్యాక్ ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎయిదర్ జోరా రిట్రీట్ అవ్వడము లేదా నెక్స్ట్ చాప్టర్లో ట్విస్ట్ రావడం జరుగుతుంది.
అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ వచ్చి మొమోషికి రిటర్న్ అయ్యి రేజ్ మోడ్లోకి వెళ్ళిపోయాడంటే కవాకి అటెన్షన్ డైరెక్ట్గా బొరోషికి మీదకి వెళ్తుంది. అంటే కవాకి వియాస్ బొరోషికి ఫైట్ని చూడొచ్చు. దాంతో హైప్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. అయితే కవాకి ఒచుచుకిని ఎంతగా ఎయిట్ చేస్తున్నాడు మనకి ఆల్రెడీ ముందే తెలుసు. ఒకవేళ మొమోషి బొరుటో బాడీని కంట్రోల్లోకి తీసుకున్నాడని తెలిస్తే కవాకి వియాస్ బొరోషికి ఫైట్ డెఫినెట్గా చూడొచ్చు. ఇప్పుడు బొరుటో అంటే కవాకి మధ్య ఉండే అలయన్సెస్ టెంపరీ మాత్రమే. ఈ మూమెంట్లో ఇద్దరికీ కామన్ థ్రెట్ అయినా జోరాన్ని పే చేయడానికి కలిసి ఫైట్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే నెక్స్ట్ చాప్టర్లో చాలా ఎగ్జైటింగ్ స్టఫ్ని రివీల్ చేస్తారని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. రీసెంట్ చాప్టర్స్లో మొమోషికి చాలా సైలెంట్గా ఉన్నాడు. అయితే తన ఎంట్రీ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే బొరుటో బాడీని మొమోషికి కంట్రోల్లోకి తీసుకుని జోరా సైడ్కి వెళ్తాడా, కవాకి మీద అటాక్ చేస్తాడా, లేదా జోరాని ఎనిమిగా చూసి బొరుటో అండ్ కవాకి సైడ్లో వెయిట్ చేస్తాడా, ఇలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకే రాబోయే చాప్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అయితే మీరు చెప్పండి, మొమోషికి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడా? నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఏవిగా ఇస్తున్న థీరీస్ మొమోషికి చాప్టర్ 22లో రిటర్న్ అవుతాడని మీకు అనిపిస్తుందా? దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. బోరుటో 2 బ్లో అటాక్ చాప్టర్ 23లో కవాకి యొక్క న్యూ పవర్స్ గురించి కొన్ని ఇన్సైన్ డీటెయిల్స్ని రివీల్ చేశారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ ఈ డీటెయిల్స్ని మిస్ అయ్యారు. బికాస్ అందరూ జోరా వియాస్ కవాకి పై ఎక్కువగా ఫోకస్ చేశారు. బట్ ఈ వీడియోలో నేను కవాకి కోగన్ యొక్క పవర్స్ అలాగే ఇష్యూ యొక్క 8 పవర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆమెడో ఎప్పుడైతే లిమిటర్స్ను రిమూవ్ చేశాడో అప్పుడే కవాకి యొక్క ట్రూ పవర్స్ అన్లాక్ అయ్యాయి. ఈ పవర్స్ని కవాకి అన్లాక్ చేయడానికి రీజన్ వచ్చి ఈసీసీకి కార్మా అండ్ ఈ కార్మా వచ్చి ఈసీ యొక్క రియల్ ఎసెన్స్ డిఎన్ఏ చాక్రా పవర్స్ అన్ని కార్మాలో స్టోర్ అయ్యి కవాకి బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పుడు కవాకి పవర్ఫుల్ షినోబి మాత్రమే కాదు, తను హ్యూమన్ ఫామ్లో ఉన్న ఒక ఓచుచి బొరుటో స్టోరీలో కోగాను వచ్చి జస్ట్ పవర్ఫుల్ జ్యూస్ మాత్రమే కాదు, ఇది డివైన్ కంట్రోల్ అండ్ క్లారిటీకి ఒక సింబల్. ఇప్పుడు నేను ఈ టాపిక్స్ని 4 పార్ట్స్గా బ్రేక్ చేస్తున్నాను. కార్మా, కోగాను, చాక్రా మాస్టర్ అండ్ ఫిజికల్ అబిలిటీస్. ఈ బొరుటో సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కార్మాతో స్టార్ట్ చేద్దాం. ఈ కార్మా అనే పవర్ ఒక టాటూ లాగా ఉంటుంది. బట్ ఇన్సైడ్లో ఇది ఒక మ్యాసివ్ అప్గ్రేడ్ సిస్టమ్. ఈ కార్మా ఈసీకి ఒక డిఎన్ఏని, చక్రాన్ని, ఈవెన్ పవర్స్ని కూడా కవాకి ట్రాన్స్ఫర్ చేసింది. బట్ ఆమెడు లిమిటెడ్స్తో ఈ పవర్స్ అన్లాక్ అవ్వకుండా హోల్డ్ చేశాడు. అయితే రీసెంట్ చాప్టర్లో కవాకి జోరాతో ఫైట్లో ఈసీకే కార్మాని ఫుల్గా యూజ్ చేస్తాడు మనం క్లియర్గా చూసాము. బట్ ఇది ఒక ఎక్స్ట్రా టూర్ మాత్రమే కాదు, కవాకి బాడీలోకి అండ్ తన డిఎన్ఏలోకి చాలా డీప్గా ఇంటిగ్రేట్ అయ్యింది. ఆమెడ లిమిట్స్ను రిమూవ్ చేశాక కార్మా ఫుల్ పొటెన్షియల్ అన్లాక్ అయింది. కోడ్ చెప్పినట్టు కార్మాకి లెవెల్స్ ఉంటాయి. ఒక స్టేజ్కి వచ్చాక ఓచుసికో యొక్క కాంపాక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా యూజర్స్కి వస్తాయి. బోరుటో మంగలు జోరాతో ఫైట్లో కవాకి బ్లాక్ రాడ్స్ టోర్సన్ని ఏం చేయడం ఎగ్జాక్ట్గా ఈసీకి స్టైల్లో టెక్నిక్స్ని యూజ్ చేస్తున్నాడు. ఎలా అయితే నరూటోతో ఫైట్ చేశాడు ఎగ్జాక్ట్గా అలానే ఫైట్ చేస్తున్నాడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చి కవాకి ఫస్ట్ టైం బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యి జోరా హెడ్ని స్టార్ట్ చేశాడు. అయితే ముందు ఎప్పుడు కవాకి ఇలా రూత్లెస్గా ఫైట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే లిమిట్స్ రిమూవ్ చేశాడో తన మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యింది. అలాగే ముందు ఎప్పుడు కవాకి బ్లాక్ రాడ్స్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ కోగాన్ని యాక్టివేట్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు కవాకి బేస్ ఫామ్లో కూడా రాడ్స్ని యూజ్ చేస్తున్నాడు. దాని మీనింగ్ వచ్చి కవాకి ఈసీ పవర్స్తో 100% ఫ్యూజ్ అయిపోయాయి. అలాగే కోగాన్ని యాక్టివేట్ చేయకుండా స్ట్రింకింగ్ అబిలిటీని కూడా యూజ్ చేశాడు. అది ఇన్సిన్ అని చెప్పాలి. కవాకి కోగాన్ని యాక్టివేట్ చేయకుండా ఈసీసీకి పవర్స్ని యూజ్ చేస్తున్నాడు. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, తను కోగాన్ని యాక్టివేట్ చేస్తే ఎలాంటి న్యూ అబిలిటీస్ వస్తాయో మనకి ఐడియా కూడా లేదు. బట్ స్టోరీ